మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫోర్త్ మిస్టేక్ ఏం చేస్తుంటారంటే చాలా మంది, సో వాళ్ళ ఫ్రెండ్ రామయ్య ఇన్వెస్ట్ చేశాడు, ప్రాఫిట్ వచ్చింది, అలాగే వాళ్ళ ఫ్రెండ్ సోమయ్య ఇన్వెస్ట్ చేశాడు, ప్రాఫిట్ వచ్చింది. ఎదుటి వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మనం కూడా చేయాలి, మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు కూడా ప్రాఫిట్ వస్తుంది అనేసి ఫీల్ అవుతుంటాం. బట్ అలాంటి ఫీల్ అవుతూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలోని, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్లోని, అలాగే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో మార్కెట్ యొక్క సిచ్యువేషన్ పైన డిపెండ్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్లోని లాస్ట్ 5 years అనేది ఏ విధంగా పెర్ఫామ్ చేసిందనేసి చాలామంది చూస్తారు. కేవలం అదొక్కటి మాత్రమే చూడొద్దు, దానితో పాటు అలాగే ప్రజెంట్ ఫండ్ అనేది దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ ఫండ్ యొక్క మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే దాని ఫండ్ మేనేజర్ ఎవరు, అలాగే ఆ ఫండ్ ఎలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఎటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనేది మీరు గమనించాలి. ఈ విధంగా గమనించి జాగ్రత్తగా స్టెప్ వేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే షూర్ మీకు మస్ట్ అండ్ షుడ్గా అయితే మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్స్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో దానికి కొంత టైం అనేది మీరు ఇవ్వాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీకి ఎర్న్ చేయడానికి కొంత టైం అనేది మీరు ఇవ్వాలి. సో మనీ మేక్స్ మనీ అని చెప్తారు పెద్దలు. సో దాని గురించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే మనీకి కొంత టైం అయితే ఇవ్వండి, అది మనీ అనేది ఎర్న్ చేసి మీకు ఇస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.